వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ కాంబినేషన్లో హెల్తీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాం కదా. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే డిఫరెంట్ థీమ్తో మేము ముందు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు చాలా మంది ఏంటంటే లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేయాలి అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఒక బేసిక్ డైట్ ప్లాన్ ఉందా, లేకపోతే మనం ఏదైతే ఫుడ్ పిరమిడ్ ఉందో అది ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది? సో ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేయాలి. అండ్ దాంతోపాటు కొంతమందికి నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా వాళ్ళ షిఫ్టింగ్ ప్రకారంగా అంటే ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం, అండ్ మోడరేట్ అంటే కూర్చొని ఉంటే కనుక వాళ్ళు కొంచెం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా కూడా కొన్ని డైట్ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ గురించి అనమాట. సో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి అండ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ దలియా కిచడి. మష్రూమ్ దలియా కిచడి. సో నిజంగా కిడ్నీ స్టోన్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రతి ఒక్కరికి, అంటే 5 in 1 లాగా కామన్ అయిపోయాయి. సో చాలా ఈజీగా అంటే మన లైఫ్ స్టైల్ ప్రకారం కూడా, ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం కూడా వచ్చేస్తున్నాయి కిడ్నీ స్టోన్స్ అని. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ అప్పుడప్పుడు ఇలా మంచి రెసిపీస్ మనం చేస్తూ ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ అనమాట. సో చూద్దాం ఎలా చేస్తే కాంబినేషన్ ఎలా ఉంటుంది, మష్రూమ్ అండ్ దలియా కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పెసరపప్పు కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సో బోల్డ్ అన్ని కాంబినేషన్స్ చూస్తున్నా, వెజిటబుల్స్, క్యారెట్ కానీ, బీన్స్ కానీ, అండ్ స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాం, మష్రూమ్స్, సో నార్మల్ శనగలు కూడా తీసుకొచ్చేసాను. పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాంబినేషన్. ఇంకా ఇది నాకు తెలిసి ఒక ఫుల్ మీల్ లాగా అయిపోతుంది. సో రీప్లేస్మెంట్ కూడా ఏం అక్కర్లేదు, అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అపిటైట్ కూడా ఉండదు, అండ్ కొంచెం ఎక్కువ తిన్నా వాళ్ళకి మళ్ళీ పెయిన్ లాగా, హెవీనెస్ లా అనిపిస్తుంది. ఓకే, సో మనం ఫుడ్ ఏదైతే చేస్తామో అందులోనే కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అన్ని ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి శనాలో మనకు ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది, అండ్ క్యారెట్ అండ్ బీన్స్లో ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే మష్రూమ్లో కూడా, పెసరపప్పులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే దలియాలో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవ్రీథింగ్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వాలి. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాం మరి ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి, ఓకే, ఇంకొక స్పూన్ మసాలా దినుసులు, సో ఏదైనా కొంచెం మనం ఫ్లేవర్డ్ రైస్ కానీ ఇలా చేసుకుంటున్నప్పుడు హోల్ గరం మసాలా వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత బీన్స్. సో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం. క్యారెట్ కూడా ఆల్రెడీ నానబెట్టిన శనగలు, మష్రూమ్స్, నెక్స్ట్ కార్న్ కూడా. సో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ని అసలు అవాయిడ్ చేస్తూ ఉండాలి? సో వాళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ కొంతమందికి స్టోన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతున్న వాళ్ళకి టెస్ట్ చేస్తారు, లైక్ కాల్షియం ద్వారా ఫామ్ అవుతుందా, ఆక్సిలేట్ ద్వారా ఫామ్ అవుతుందని. సో అలా పర్టికులర్గా ఏదైనా ఉన్నప్పుడు పర్టికులర్ ఫుడ్స్, కాల్షియం ఉంటే కనుక మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉండాలి, లైక్ చీజ్ అవన్నీ కూడా. అండ్ ఆక్సిలేట్ ద్వారా వచ్చిందంటే మటుకు మనము టొమాటో సీడ్స్ కానివ్వండి, అండ్ అలాగే టొమాటో విత్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కాంబినేషన్లో, అండ్ కెఫిన్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. సో రెండిటికి కామన్ ఏంటి అంటే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ అలా తీసుకోకూడదు, బికాజ్ అది ఇంకెక్కువగా పెయిన్ని ఎన్హాన్స్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎక్కువగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత సాల్ట్ వేసేద్దాం. తర్వాత ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు, సో ఇంకా ఫైనల్లీ మనం దలియా వేసేసుకోవాలి. దలియా కూడా వేసేద్దాం.
దలియా రవ్వ. సో కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనము కుక్కర్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో త్వరగానే కుక్ అయిపోతుంది. అండ్ వెజిటబుల్స్ చాలా వేసాము, పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్? సో ఫ్రూట్స్లలో ఎక్కువగా కాలాజామున్ ఫ్రూట్స్, నేరేడు పండ్లు అంటారు కదా, నేరేడు పండ్లు కానీ పైనాపిల్ కానీ తీసుకుంటే ఆ స్టోన్స్ కరుగుతాయి అనమాట. ఓకే. సో అలా కొంచెం హై కాన్సన్ట్రేటెడ్ ఉన్న ఫుడ్స్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. సో ఇదైతే చక్కగా ఉడకబెట్టుకున్నాను. సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా కిచడీ అయిందో లేదో? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్. సో కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మనకు. సో ఇలా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఏంటంటే మనకు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం ఒక్క మీల్లో తీసుకుని ఉంటాం అనమాట. పర్ఫెక్ట్. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా మన కిచడీ? యా లాస్యా, మష్రూమ్ దలియా కిచడీ రెడీ. గుమగుమలాడే మష్రూమ్ దలియా కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ దలియా కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు. మష్రూమ్ దలియా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, జీలకర్ర, బీన్స్, క్యారెట్, నానబెట్టిన శనగలు, మష్రూమ్స్, మొక్కజొన్న గింజలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గాక అందులో సరిపడా ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ దలియా కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, చాలా మందికి ఏంటంటే దలియా ఎక్కువగా ఇష్టంగా తినరు అనమాట. బట్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ కాంబినేషన్లో ఏదైతే పెసరపప్పు వేసుకున్నాము అండ్ దలియాతో పాటు చాలా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం, ఇలాంటి ఒక కాంబినేషన్లో అసలు దలియా తింటున్న ఫీలే లేదు. పర్ఫెక్ట్గా ఉంది. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఓకే, సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా. వావ్, సో అది కూడా ఒక మంచి రెసిపీ. అందరికీ పరాటాస్ ఇష్టము. ఏ స్టఫింగ్ ఉన్నా చాలా ఇష్టంగా తింటుంటారు అనమాట. పన్నీర్ కావచ్చు లేకపోతే ఆలూ కావచ్చు. సో కాలీఫ్లవర్తో చేస్తున్నావు కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కాలీఫ్లవర్, క్యాబేజ్ 2 తీసుకొచ్చేసాను. అవును. ఓకే, అండ్ క్యాప్సికమ్. సో క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్లో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికైతే యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ఇష్యూ ఉంటుందో అండ్ ఫ్రీక్వెన్సీ ఇష్యూ ఉంటుందో సో వాళ్ళకనమాట. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం అది కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇది. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసాం. సో ఫస్ట్ కొంచెం నూనె, సో
కంపల్సరీ మనం క్యాబేజ్, కాలీఫ్లవర్ చాలా మంచి వెజిటబుల్స్ అంటూ ఉంటారు. Yes. పర్ఫెక్ట్గా మనం మంత్లీ ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకుంటే బెటర్ ఈ వెజిటబుల్స్? సో నార్మల్గా థైరాయిడ్ లేకుండా ఉన్న వాళ్ళు మంత్లీ 2 to 3 times తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని కూడా చక్కగా బిల్డప్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత జీరా, ఓకే, కొంచెం ఇంగువ, సో నెక్స్ట్ ఆ తర్వాత వెజెస్ కూడా వేసుకుందాము. ఫస్ట్ బఠానీ, ఆ తర్వాత కాలీఫ్లవర్. నువ్వు ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చి. ఎస్, అవును. ఆ తర్వాత క్యాబేజ్ కూడా మనం లీచింగ్ ప్రాసెస్ చేస్తాం ముందే. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు కూడా. సో యూజువల్గా ఎక్కువ ఎవరికి వస్తుంటుంది అంటే ఎల్డర్లీ పీపుల్కి వస్తుంటుందా కిడ్నీ స్టోన్స్, లేకపోతే కొంచెం ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుందా, ఎవరికి వస్తుంది? సో ఎక్కువగా ఎవరికంటే ఫస్ట్ మెడికల్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి మేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాడీ ఎప్పుడు డీహైడ్రేట్గా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ స్పైసెస్ కూడా వేద్దాము. ఫస్ట్ సాల్ట్, కొంచెం పసుపు, ఆ తర్వాత కారం కూడా, ఫైనల్లీ జీరా పౌడర్. పర్ఫెక్ట్. సో ఇది స్టఫ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ ఇంకా మనం పిండి కూడా కలిపేసుకుందాం. సో అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఇదైతే కొంచెం ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఫస్ట్ కొంచెం గోధుమ పిండి. సో గోధుమ పిండి బదులు మనం ఇంకేదైనా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చా? సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు అంటారా? సో ఎవరికైతే కాల్షియం ద్వారా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో వాళ్ళు రాగిని అవాయిడ్ చేయాలి. మిగతా అన్ని ఫ్లోర్స్ తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్. సో ఏంటంటే ఆల్రెడీ పిండి కలుపుకునే లోపు స్టఫ్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో కొద్దిగా ఎక్కువ స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం మీల్స్ టైంలో కూడా హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. మీల్స్ టైంలో అయితే 2 అలా తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా డవ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో కొంచెం స్టఫ్డ్ కాబట్టి కొద్దిగా థిక్నెస్ ఎక్కువగానే ఉంటే బెటర్ అంటారా? యా, థిక్నెస్ ఎక్కువగానే పెట్టుకుందాం. సో ఆల్మోస్ట్ డవ్ కూడా రెడీ అయిపోయింది. యా, ఇప్పుడు మనం ఇంకా స్టఫ్తో ఇది ప్రిపేర్ చేసుకుందాం. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాయని తెలిసిన తర్వాత అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే టాబ్లెట్స్తో మనం తగ్గించుకోవచ్చా లేకపోతే ఏంటి? యా, కొంతమందికి టాబ్లెట్స్తో తగ్గిపోతుంది. ఆ టాబ్లెట్స్ ద్వారా ఆ సైజ్ అనేది చిన్నగా అయిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి ఆపరేట్ చేయాల్సి వస్తుంది, అంటే ఆ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది.
డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అంటారా? యా, సైజ్. సో నాకు తెలిసి స్టఫ్ కూడా బాగా ప్రిపేర్ అయిపోయింది. యా, ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఆ స్టఫ్ ఇందులో పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం స్టఫ్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుని ఏంటంటే చాలా మంది ఇంట్లో ఎవరైనా చాలా మంది ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది. యా, సో ఇంకా సపరేట్ కర్రీ కూడా ఇలాంటిది ఏం అవసరం లేదు. యా, అవసరం లేకుండా అయిపోతుంది. సో ఈ లోపు తవ్వ కూడా కొద్దిగా వేడి చేస్తాను. యా, చాలా మంది కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. యా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఇచ్చేస్తే వాళ్ళకి తెలియదు అనమాట ఏ వెజిటబుల్ తింటున్నారు ఏంటి అని. అవును, ముఖ్యంగా కాలీఫ్లవర్ ఇవన్నీ క్యాబేజ్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది, మంచూరియా చేసుకోవడం అలాంటిది. బట్ దాని బదులు ఇలా కర్రీ చేసుకుంటేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ క్వాంటిటీలో 1 or 2 సరిపోతాయి అనుకుంటా. పిల్లలకైతే ఒకటి ఇచ్చేసేయచ్చు, పెద్దవాళ్ళకైతే 2 కరెక్ట్ గా సరిపోతాయి. లోపల స్టఫ్ కూడా చాలా యమ్మీగా ప్రిపేర్ చేసుకున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే పల్లవి, సో పరోటా చాలా బాగా కుక్ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకున్నామా? యా, సర్వ్ చేసుకున్నాం. సో అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్యా కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా రెడీ. టేస్టీ కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన క్యాబేజీ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు. కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంగువ, పచ్చి బఠానీలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, తగినంత ఉప్పు, నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై వేసి పరోటాలా ఒత్తుకొని మధ్యలో వేయించుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి పరోటాలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒత్తుకున్న పరాటాని తవాపై వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాఠా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఇందాకే అనుకున్నాం మనం ఆ పరాటా అంటే స్టఫ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో పర్ఫెక్ట్గా వచ్చింది. ఏదైతే మనం క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్
తర్వాత పీస్ వేసుకున్నాం, బఠానీలు అండ్ క్యాప్సికమ్, ఓవరాల్ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. కొద్దిగా మసాలా యాడ్ చేసాం, పర్ఫెక్ట్గా ఉంది. యా, సో డైట్ అనగానే అందరూ బ్లాండ్గా తీసుకోవాలని అనుకుంటారు. మోస్ట్లీ ఎవరికైతే క్యాబేజ్ కాలీఫ్లవర్ నచ్చుతో ఇలా చేస్తే పరాటాలాగా అందరికీ నచ్చుతుంది. కరెక్ట్. సో పరాటా అయితే చాలా బాగుంది అండ్ ఫస్ట్ చేసిన కిచిడి కూడా చాలా టేస్టీగా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ దలియా కిచిడి. సో మనం ఫుడ్ ప్రిఫర్ చేసేటప్పుడు ఏదైనా వాటర్ కంటెంట్ అండ్ అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేది చేయాలి కాబట్టి మష్రూమ్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా. కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ రెండిట్లో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే స్టోన్స్ ద్వారా యూరిన్ అవుట్పుట్ అనేది సరిగ్గా రాదో వాళ్ళు డయూరిటిక్కి సంబంధించిన మెడికేషన్స్తో పాటు ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఈ రెండిట్లో కూడా మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. రెండు రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కిడ్నీ స్టోన్స్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళందరికీ ఇవి ఒక చక్కటి రెసిపీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.